సెక్రటరీగా పనిచేసిన ఐఏఎస్లకు విచారణకు పిలుపునిచ్చారు ప్రభుత్వం. వారి హయాంలో జరిగిన కీలక నిర్ణయాలు అమలు చేసిన విధానాలపై ప్రశ్నించారు. కమిషన్ విచారణకు పూర్తి సహకారం అందిస్తామని ఐఏఎస్లు అన్నారు. చెప్పిన వివరాలను అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని పీసీ ఘోష్ కమిషన్ కోరింది. అయితే అఫిడవిట్కు వారం రోజులు గడువిచ్చింది కమిషన్. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం ఒక కీలకమైన విచారణ అయితే పూర్తయింది. అయితే ఫైనాన్స్ సెక్రటరీ మాత్రం తాను బడ్జెట్ విషయంలో బడ్జెట్ రూపకల్పనలో బిజీ ఉన్న కారణంగా వారం రోజులు గడువివ్వాలంటూ ఆయన కోరిన నేపథ్యంలో ఫైనాన్షియల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుకు ప్రస్తుతం కొంత మినహాయింపు ఇచ్చారు. రామకృష్ణారావుకు ఆగస్టు 5 వరకు గడువిచ్చింది కమిషన్. ఈ నేపథ్యంలో ఐఏఎస్ల విచారణ ప్రస్తుతం కీలకంగా మారింది. ఎలాంటి విచారణ సాగింది, కమిషన్కు అఫిడవిట్ రూపంలో ఎలాంటి సమాధానాలు చెప్తారని మాత్రం ప్రస్తుతం ఉత్కంఠ రేపుతుంది. మధు జైన్ అవుతున్నారు. మధు, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అప్పట్లో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారులకు పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. సో ఏ రకమైనటువంటి విచారణ సాగింది, అలాగే ఇదంతా కూడా పూర్తిగా అఫిడవిట్ రూపంలో ఇవ్వమన్నట్టుగా తెలుస్తోంది. అఫిడవిట్ను ఎప్పుడు సమర్పించబోతున్నారు? ముఖ్యంగా ఐఏఎస్ల విచారణ అంటే మామూలు విషయం కాదు కాబట్టి ఏ రకమైనటువంటి ఎంక్వైరీ చేసింది కమిషన్? ఎగ్జాక్ట్లీ జస్టిస్ పినాకిని చంద్రఘోష్కి సంబంధించినటువంటి కమిషన్ విచారణ చేస్తూ ఉంది. మొత్తం రాష్ట్రంలో దాదాపు 10 మంది ఐఏఎస్ అధికారులుగా గతంలో పనిచేసినటువంటి వారు రైట్ నౌ ప్రస్తుతం హోదాలో ఉన్నటువంటి వారందరినీ కూడా విచారణకు పిలిచింది. వీరందరినీ అప్పటి కాళేశ్వరం సంబంధించినటువంటి బ్యారేజీల నిర్మాణంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, కీలక నిర్ణయాలు ఏవైతే తీసుకోవడం జరిగిందో వాటిని అమలు చేసేటువంటి విధానం కావచ్చు, ఆ కీలక నిర్ణయాలకు గల కారణాలను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కమిషన్ విచారణకు పూర్తి సహకారం అందిస్తామంటూ వచ్చినటువంటి ఐఏఎస్ అధికారులు చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తారు. కాకపోతే ఈరోజు వచ్చినటువంటి వారందరినీ కమిషన్ చెప్పిన వివరాలన్నింటినీ కూడా అఫిడవిట్ రూపంలో పొందుపరచాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి వారం రోజుల గడువును కేటాయించింది. దానికి సంబంధించి గడువు ఇచ్చారు. ప్రస్తుత ఫైనాన్షియల్ చీఫ్ సెక్రటరీగా రామకృష్ణారావు బడ్జెట్ సెషన్ కారణంగా వాటి తర్వాత అఫిడవిట్ సమర్పిస్తానంటూ ఆయన నిర్ణయం కమిషన్కు తెలియజేయడం జరిగింది. రామకృష్ణారావుకు ఆగస్టు 5 వరకు సమర్పించడానికి గడువిచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఒక్కసారి చూస్తే ఎవరెవరు ఈ కమిషన్కు హాజరయ్యేటువంటి అవకాశం ఉంది, ఇప్పటివరకు ఎవరు హాజరయ్యానటువంటి ఒకసారి డీటెయిల్కి తీస్తే ఎస్కే జోషి, సోమేష్ కుమార్, అలాగే స్మితా సబర్వాల్, రజత్ కుమార్, కె రామకృష్ణారావు, నాగిరెడ్డి వీళ్ళంతా కీలకంగా ఉన్నారు. ఇంకా చాలామంది ఐఏఎస్ అధికారులు దాదాపు 10 మంది హాజరు కానున్నారు. కాళేశ్వరం ఘటనకి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాళేశ్వరం పైన విచారణ జరిపిస్తామన్నారు. ముఖ్యంగా బ్యారేజీ కుంగుబాటు కావచ్చు, అక్కడ ఫియర్స్ కుంగుబాటుకి సంబంధించినటువంటి అంశంపైన విచారణ చేశారు. మొన్నటి వరకు ఒక నీటికి సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి దానిపైన ఒక యుద్ధమే నడిచింది. విమర్శలు ప్రతి విమర్శలకు సంబంధించి ఇటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షానికి సంబంధించి ఇప్పటికీ 2 సార్లు అధికార పక్షం బ్యారేజీ నిర్మాణాన్ని పరిశీలించింది. అధికారులు చాలా కీలకంగా భావిస్తూ ఉన్నారు. ఐఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి ఏందో మొత్తం 9.5 సంవత్సరాలు గత ముఖ్యమంత్రి కేసీఆర్కి వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్నటువంటి పర్సనల్ సెక్రటరీగా పనిచేసినటువంటి స్మితా సబర్వాల్ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఆమె స్మితా సబర్వాల్ హాజరయ్యారు, వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఎవరెవరు హాజరయ్యారనేటువంటి డీటెయిల్స్లోకి వెళ్తే రజత్ కుమార్, స్మితా సబర్వాల్ వీరితో పాటు ఇంకా కొంతమంది కీలకమైనటువంటి ఐఏఎస్ అధికారులు హాజరయ్యారు. కొద్దిసేపటి తర్వాత సోమేష్ కుమార్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆయన నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా శైలేంద్ర కుమార్ పనిచేసినటువంటి విషయం కూడా తెలిసిందే. వీళ్ళందరూ రానున్నారు. వీళ్ళందరి అభిప్రాయాలు ఒక డాక్యుమెంట్ రూపంలో వారం రోజుల లోపల సమర్పించాలనేటువంటిది పీసీ ఘోష్ కమిషన్ స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. మధు, ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం కొన్ని అభియోగాలకు సంబంధించి ఆరా తీస్తున్న నేపథ్యంలో మరి ఐఏఎస్లు ఏం చెప్పారు? కేవలం ప్రభుత్వాధినేతలు చెప్పిన పనినే తాము పాటించామని చెప్పినట్టుగా తెలుస్తుందా, లేదంటే ఐఏఎస్ల సొంత నిర్ణయాలు అయితే ఏముండవు కాబట్టి ఖచ్చితంగా ఎట్లాంటి విచారణలో ఏ రకంగా సహకరించారని మనం అనుకోవాలి? ఎగ్జాక్ట్లీ వీళ్ళంతా కూడా కమిషన్ విచారణకు సహకరిస్తామని చెప్తా ఉన్నారు అన్ని రకాలుగా కూడా. సో కమిషన్ కూడా సంతృప్తికరంగానే వీరు చెప్పినటువంటి అంశాలపైన ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకే వారం రోజుల గడువును వీరికి కేటాయించింది. ఈ వారం రోజుల గడువు లోపల డాక్యుమెంటేషన్ రూపంలో వీరు సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం ఇంకా విచారణ కొనసాగుతూ ఉంది. ఈరోజు సాయంత్రం వరకు కంటిన్యూగా విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంది. అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా హాజరయ్యారు. ఇంకా
ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఉంది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో బరాజుల నిర్మాణం కావచ్చు, తర్వాత విద్యుత్ రంగ సంబంధించినటువంటి స్పెషలిస్ట్ కె రఘు గతంలో తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ జేఏసీగా పనిచేసిన విద్యుత్ ఉద్యోగులకు సంబంధించిన జేఏసీగా పనిచేసినటువంటి రఘు ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది. అప్పుడు ఉన్నటువంటి బరాజుల నిర్మాణంలో సాంకేతిక లోపాలు, అవకతవకలు, ఎందుకు ఆ నిర్ణయాలు తీసుకున్నారు, ఎందుకు ఇప్పుడు ఈరోజు బ్యారేజ్ల కుంగుబాటు జరిగింది అనేటువంటి అంశాలపైన ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆయన ద్వారా కూడా ఒక నివేదికను పీసీ ఘోష్ కమిషన్ తీసుకునేయడానికి సిద్ధమవుతా ఉంది. సో ఐఏఎస్ అధికారులు, గతంలో పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారులు, కీలకంగా ఉన్నటువంటి వారితో పాటు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో పనిచేసే నీటిపారుదల శాఖ కేటాయింపు అయినటువంటి అధికారులతో కీలక సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ కమిషన్. సో త్వరలోనే కమిషన్ ఒక తుది నివేదికను సిద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ ముఖ్య ఐఏఎస్ క్యాడర్కి సంబంధించినటువంటి అధికారులను, రిటైర్ అయినటువంటి వారిని అందరూ కూడా పిలిచి విచారణలో భాగంగా విషయాలు తెలుసుకుంటున్నారు. రామ్. రైట్, ఎస్, థ్యాంక్ యూ మధు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఐఏఎస్ల విచారణ అయితే కమిషన్ కొనసాగించి పీసీ ఘోష్ కమిషన్ దాదాపు 10 మందికి నోటీసులు ఇచ్చింది. వీరిలో పలువురు రిటైర్డ్ ఐఏఎస్లు ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో వివిధ హోదాల్లో ఐఏఎస్లకు పనిచేసిన ఐఏఎస్లకు పిలుపునిచ్చారు. వారి హయాంలో జరిగిన కీలక నిర్ణయాలు, చేపట్టిన పనులు, అమలు చేసిన విధానాలపై ప్రశ్నించారు. ఇక పూర్తి సహకారం అందిస్తామని ఐఏఎస్లు అంటున్నారు. చెప్పిన వివరాలను అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని పీసీ ఘోష్ కమిషన్ కోరింది. ఇక అఫిడవిట్కు వారం రోజులు గడువించింది. బడ్జెట్ సెషన్స్ కారణంగా తర్వాత అఫిడవిట్ సమర్పిస్తారని ఫైనాన్షియల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ చెప్పడంతో ఆయనకు ఆగస్టు 5 వరకు గడువిచ్చింది కమిషన్.